థ్యాంక్ యూ నారా లోకేష్ గారు. త్వరలోనే కాయిన్ని కూడా విడుదల చేస్తాను అని చెప్పారు. పొట్టి శ్రీరాములు గారి కాయిన్ని ధన్యవాదాలు తెలియచెప్పుకుంటూ ఉన్నాము. ఇక తదుపరి మన డిప్యూటీ సీఎం గారు మన రాష్ట్రం నలుమూలలకి పయనించడం మాత్రమే కాకుండా ప్రజల మనసు లోతుల్లోకి వెళ్ళి కష్ట సుఖాలని తెలుసుకున్న నాయకుడు, పవర్లో ఉన్న పవర్ మన డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్గ సభ్యులైన గౌరవ మంత్రివర్గ మరియు సభ్యులైన నారా లోకేష్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, పొంగూరు నారాయణ గారికి, శ్రీమతి సవిత గారికి, శ్రీ టీజీ భరత్ గారికి, గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యేలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈ కార్యక్రమానికి తమ వంతు విరాళాలు అందించిన జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ బివిఎస్ రావు గారికి, ప్రతి ఒక్కరికి, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులందరికీ, కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మీడియా మిత్రులకు, మీడియా మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. తెలుగు జాతి ఉనికి కోసం, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఆత్మార్పణం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఆ మహనీయునికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం. ఎవరి ప్రాణత్యాగం మీద ఈ రాష్ట్రం ఏర్పడిందో, ఎవరి దేహత్యాగం మీద ఈ రోజున తెలుగు వారంతా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారో ఆ మహనీయుని స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు ప్రజల ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు, ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ఆయన సుదీర్ఘ కాలం చేసిన ఆమర నిరాహార దీక్ష చేసి, తద్వారా ఆయన ఆత్మ బలిదానం ఫలితంగానే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. మరిన్ని రాష్ట్రాలకి దారి ఏర్పరిచింది. మన తర్వాత 1955లో కేరళ, కర్ణాటక, 1960లో మహారాష్ట్ర, గుజరాత్, 66లో పంజాబ్, హర్యానాలు భాషా ప్రాతిపాదికన ఏర్పడ్డాయి. అంటే వాటన్నిటికీ ఆద్యులు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అలాంటి మహనీయుని చరిత్రను భవిష్యత్ తరాలు స్మరించుకునే విధంగా ఆంధ్రుల రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్కి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం 6.8 ఎకరాల భూమిని కేటాయించగా, వారు 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష గుర్తుగా 57 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం మనందరికీ చాలా ఆనందాన్ని ఇచ్చే అంశం. పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాన్ని గుర్తుగా కూటమి ప్రభుత్వం తరపున నివాళిగా జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన ఒక మల్టీ విలేజ్ స్కీమ్ వాటర్ గ్రిడ్ పథకానికి అమరజీవి జలధార అని పేరు పెట్టారు. దేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజలు ఒక్కొక్కరు రోజుకి 55 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి స్ఫూర్తితో రాష్ట్రంలో కూడా ఈ పథకాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నాం. ఆయన మన పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ గడ్డపై నీరు తాగిన ప్రతిసారి ప్రతి ఒక్కరూ అమరజీవి త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి, ప్రతి ఆంధ్రుడు ఆయన త్యాగాన్ని స్మరించుకోవాలి. ఆ ఉద్దేశంతో ఆయన వారి పేరు పెట్టడం జరిగింది జల్ జీవన్ మిషన్కి. కూటమి ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధులతో అమరజీవి జలధార పథకం ద్వారా 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్లు ఖర్చు చేసి
5 మెగావాట్ గ్రిడ్ ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టింది. వచ్చే 30 ఏళ్లలో 1,21,00,000 మంది దాహాన్ని తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 9,355 కోట్లతో మరో 7 మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ నిర్మాణానికి, తీవ్ర నీటి ఎద్దడి ఉన్న 3,000 ఆవాసాలను గుర్తించి 3,000 పనులని సింగిల్ విలేజ్ స్కీమ్స్ కింద 1,814 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టుకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ పథకాలన్నిటికీ కూడా అమరజీవి జలధార కిందే ముందుకు తీసుకెళ్తాం. శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆంధ్ర రాష్ట్రం కోసం బలిదానం అమరజీవిగా మన గుండెలో ఉన్నారు. అంతేకాకుండా ఆయన గొప్ప సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధులు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో శ్రీ పొట్టి శ్రీరాములు గారు లాంటి వారు మరో 11 మంది నాతో ఉంటే ఏడాదిలో స్వాతంత్రం తీసుకువస్తానన్న మహాత్ముని మాటలు అమరజీవి పోరాట స్ఫూర్తికి నిదర్శనం. ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ యావత్ తెలుగు ప్రపంచం ఆంధ్రులో ఔన్నత్యాన్ని, ఔచిత్యాన్ని గుర్తించేలా కృషి చేస్తామని మాటిస్తూ, ప్రత్యేకించి ఈ రోజున అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి కుటుంబ సభ్యులు ఇందాక నా పక్కనే కూర్చున్నారు, ఈ వేదిక పైన ఆసీనులై ఉన్నారు. శ్రీమతి రేవతి తంగుడి గారికి, శ్రీమతి అనురాధ దేవకి గారికి, శ్రీమతి కుందా ప్రతిభ వారి మునిమనవరాలు గ్రేట్ గ్రాండ్ డాటర్, వారికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము వారిని పొట్టి శ్రీరాములు గారిని ఎప్పుడు కలుసుకునే చూసే మేము అదృష్టం ఆ తరంలో పుట్టలేదు. కానీ మీ ద్వారా వారి కుటుంబ సభ్యులు, మీరు పొట్టి శ్రీరాములు గారి కుటుంబ సభ్యుల్ని మేము ఈ విధంగా చూడటంలో మిమ్మల్ని చూస్తూ మేము పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటాను. ఆయన్ని కలవలేక మాకు కలిసి అదృష్టం మాకు వెళ్ళలేదు. కనీసం మేము మీ పక్కన కూర్చున్న అవకాశం ఈ విధంగా లభించినందుకు పొట్టి శ్రీరాములు గారి వారసులకి పక్కన కూర్చొని ఈ అవకాశం లభించిన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆంధ్ర రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ఆ 58 అడుగుల విగ్రహాన్ని అమరావతి నడిబొడ్డున ప్రతిష్ఠించినందుకు ఒక్కసారి ఏరియల్ వ్యూ చూస్తూ ఉంటే చాలా చాలా ఆనందంగా, చాలా చాలా గర్వంగా అనిపించింది. మహానుభావుడు చేసిన త్యాగం ఈ రోజున మొట్టమొదటిసారి మనకంటూ ఒక రాజధాని ఒకటి వచ్చింది. అటు ఇటు దాని నడిబొడ్డున ఈ రోజున వారి 58 అడుగుల విగ్రహాన్ని స్థాపించడం మనస్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్లినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారి స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లిన నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై ఆంధ్ర, జై హింద్. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. తరతరాలు చెప్పుకునేటువంటి నాయకులు కొందరే పుడతారు, వారు కారణ జన్ములవుతారు. అహర్నిశలు ప్రజల గురించే ఆలోచించి అభివృద్ధి పదాలని ఎన్నిటినో మన కోసం తీసుకొని వచ్చే అలాంటి మన నాయకులు, ద విజనరీ లీడర్, ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము.